ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో నారాయణాయ. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్యుడు, విష్ణుప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. ఈరోజు శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి. సాయంత్రం 5:54 వరకు ఉంది. నక్షత్రం అనురాధ. రాత్రి 1:18 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి, అలాగే చాతుర్మాస్య వ్రతారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి, బుధ, శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, శని వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఉత్తమ సాధనకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు, ఆరోగ్య రక్షణ వంటివి కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణ వంటివి కూడా లాభిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. మానసిక ధైర్యం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు మానసిక భీతి తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ప్రయాణాలు మాత్రం ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. వైద్య వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం
వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు సామాన్యంగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో చిక్కులు సమస్యలు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి వెన్నంటి ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలపై పట్టుతో తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారు మంచి అవకాశాలు పొందలేకపోతారు. గందరగోళ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. సంతోష వార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల, ఆకస్మిక విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆకస్మిక వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయబద్ధ వృత్తి వారు తీసుకుని తద్వారా వృత్తిలో ప్రగతి సాధించగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు కూడా గృహపరంగా ప్రారంభించగలుగుతారు. నిస్సహాయ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆటంకాలు వృత్తిలో ఎదురవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విజయాలు పొందగలుగుతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్నేహపూర్తి వాతావరణం ద్వారా, కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళన ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ వేగంతో సమానంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు సాధించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి దూరం అవుతాయి. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి సమస్యలు వృత్తిపరంగా జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం తగ్గుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా తగ్గుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆలోచన సంపత్తి అన్ని రంగాల వారికి పెరుగుతుంది. విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతని వేగవంతంగా నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు స్వభావం పెరుగుతుంది. తద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలు మహిళలు ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆకస్మికం.
మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, స్థితప్రజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉన్నతితో కూడినటువంటి విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా, తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.